యూనిట్ 5 గురించి మనం అనుకుంటే వాళ్ళు ఇచ్చిన డైమెన్షన్సే. ఓకే, వ్యాక్సిన్స్ అన్నాడు, ఇంట్రొడక్షన్ టు ఇమ్యూనిటీ అన్నాడు, వ్యాక్సిన్స్ అండ్ ఇంట్రొడక్షన్ టు ఇమ్యూనిటీ అనే పేరుతో ఇండికేట్ చేశారు. మళ్ళీ తర్వాత ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఇన్ వ్యాక్సినేషన్, మొత్తం దాని చుట్టూ తిరుగుతుంది. ఓకే, ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఇన్ వ్యాక్సినేషన్. అదే విధంగా మనం చూస్తే దాంట్లో ట్రెడిషనల్ మెథడ్స్ ఆఫ్ వ్యాక్సిన్ ప్రొడక్షన్, ట్రెడిషనల్ మెథడ్స్ ఏ విధంగా ఉంటాయి, అందులో భాగంగా మనల్ని ప్రత్యేకంగా ఇందాక నేను చెప్పా కదా ఆల్రెడీ డిపిటి అండ్ ర్యాబీస్ వ్యాక్సిన్ గురించి కొంత అధ్యయనం చేయమని మనం అడుగుతున్నాడు. క్లియర్ గా మనం చూస్తే ఆధునిక టీకాలు, ఈ ధోరణుల గురించి మనం స్టడీ చేయమన్నాడు. మోడర్న్ వ్యాక్సిన్స్, ఓకే, మోడర్న్ వ్యాక్సిన్స్ ఇందులో భాగంగా మనకి క్లియర్ గా మనం చూస్తే మనం చదవమనింది అయితే అక్కడ హెపటైటిస్ వ్యాక్సిన్ గురించి మనల్ని అధ్యయనం చేయమన్నాడు. ఇక్కడ హెపటైటిస్ వ్యాక్సిన్ లో మోడర్న్ వ్యాక్సిన్స్ అంటే మనకి బిని మనం కన్సిడర్ చేయాలి జనరల్గా. ఎందుకంటే ఇది ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా మనం ప్రొడ్యూస్ చేస్తాం. క్లియర్ గా మనం చూస్తే ఆర్డిఎన్ఏ టెక్నాలజీని బేస్ చేసుకోవాలి క్లియర్గా. ఓకే, ఇక్కడ చూడండి మనకి హెపటైటిస్ బి అనేది దీని కిందికి వస్తుందని చెప్తున్నాం. క్లియర్ గా మనం చూస్తే ఎందుకంటే ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా అప్పుడు సిలబస్ డిజైన్ అయినప్పుడు మనకి యాక్చువల్గా సిలబస్ అనేది కొంతవరకు ఇక్కడ అక్కడక్కడ ఎలా ఉన్నాయంటే సిలబస్ లో కొంత ఈ గ్రూప్ 1 కొత్త ప్యాటర్న్ అంటే 2008లో నుంచి చేంజ్ అవుతూ వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో. క్లియర్ గా మనం చూస్తే అప్పుడు కొన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ అనేది అప్పట్లో కొన్ని టాపిక్స్ వాళ్ళు అనుకుని ఉంటారు. ఇక్కడ వచ్చేసి ఈ లాస్ట్ లో ఉన్న యూనిట్స్ అనేది మీరు 4th and 5th చూస్తే ఆ 2 యూనిట్ ఫస్ట్ లో ఉన్న సిలబస్ కి ఇప్పుడున్న సిలబస్ కి కోరిలేట్ అవుతున్నాయి. బట్ ఇక్కడ ఓన్లీ మోడర్న్ వ్యాక్సిన్స్ అంటే వాళ్ళు బ్రాకెట్ లో హెపటైటిస్ బి అని ఇచ్చారు. కానీ నిజానికి ఇప్పుడున్న సిచ్యువేషన్ ని మనం బేస్ చేసుకొని మనం మాట్లాడితే మోడర్న్ వ్యాక్సిన్స్ అంటే ఇవి కూడా మనం చెప్పుకోవాలి కదా. మనం COVID-19 తర్వాత ఏమైతే ప్రారంభించామో అవన్నీ మోడర్న్ వ్యాక్సిన్స్ అని చెప్పాలి. ఓకే, డిఎన్ఏ వ్యాక్సిన్స్, ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్, వైరల్ వెక్టార్ వ్యాక్సిన్స్. ఓకే, వైరల్ వెక్టార్ వ్యాక్సిన్స్ అంటున్నాం క్లియర్లీ. డిఎన్ఏ వ్యాక్సిన్స్, ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్, వైరల్ వెక్టార్ వ్యాక్సిన్స్ అనే పేరుతో మనం ఇండికేట్ చేస్తున్నాం క్లియర్. సో ఇవి సంవాట్ ఆధునిక టీకాల కిందికి మనం ఇప్పుడు కన్సిడర్ చేసి చూడాల్సిన అవసరం ఉంది. రేపు ఉదయం మనల్ని డైరెక్ట్ ఎగ్జామ్స్ లో టార్గెట్ చేస్తారు. ఓకే, సో ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ మోడర్న్ వ్యాక్సిన్స్ అంటాడు. ఈ మోడర్న్ వ్యాక్సిన్స్ అలాంగ్ విత్ ఎగ్జాంపుల్స్ అంటాడు. సో భారతదేశం తయారు చేసినటువంటి ఆధునిక టీకాల యొక్క ఉదాహరణలను మనకి మెన్షన్ చేస్తూ వాటి యొక్క పనితీరుని వివరించమంటాడు. ఇండైరెక్ట్ గా అవి ఎలా వర్క్ అవుతాయి, దాని మెకానిజమ్స్ ని మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమని మనం అడుగుతారు. ఏ వ్యాక్సిన్ అయినా కూడా కామన్ గా ఒక మెకానిజం ఉంటుంది. మన ఇమ్యూన్ సిస్టమ్, ఓకే, మన ఇమ్యూన్ సిస్టమ్ ని ట్రిగ్గర్ చేయడం ద్వారా, మన ఇమ్యూన్ సిస్టమ్ ని ట్రిగ్గర్ చేయడం అంటే ఇక్కడ బి లింఫోసైడ్స్, టీ లింఫోసైడ్స్ అనేది 2 కోఆర్డినేషన్ తో కొంతవరకు పనిచేయడం ద్వారా ఆ బి లింఫోసైడ్స్ నుంచి మనకి యాంటీబాడీస్ అనేది రిలీజ్ అవుతాయి. ఈ యాంటీబాడీస్ నుంచి మనకి నిర్దిష్టత, ఓకే, ఒక స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అనేది మనకు ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఒక నిర్దిష్టమైనటువంటి రోగ నిరోధకత అనేది ఈ యాంటీబాడీస్ ద్వారానే మనకు కలుగుతుంది అనేది మనం గమనించాం. అది ఏ వ్యాక్సిన్ అయినా కానివ్వండి అన్ని ఒకేలా ఉంటాయి. కానీ ఇందులో కొంత చిన్న స్మాల్ మెకానిజమ్స్ అనేది మనం ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంది క్లియర్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ లో ఈ ఏరియా నుంచి మీకు ఖచ్చితంగా ఈ మోడర్న్ వ్యాక్సిన్స్ పైన ఈసారి క్వశ్చన్ ఎక్కువగా అడిగేదానికి స్కోప్ ఉంది. సో మనం ఓవరాల్ గా యూనిట్ ని ఈ విధంగా ఎగ్జామిన్ చేయనున్నాం ఇప్పుడు మనం చూస్తే. ఓకే, చూడండి మనకి ప్రత్యేకంగా మనం చూస్తే ఇక్కడ ఫస్ట్ ఇలా ఇమ్యూనిటీతోనే మనం ప్రారంభించినాము క్లియర్లీ. సో జస్ట్ ఒకసారి మళ్ళీ బ్రీఫ్ గా వీటి గురించి అనుకుంటే యాంటీజెన్ వర్సెస్ యాంటీబాడీస్. ఓకే, యాంటీజెన్ వర్సెస్ యాంటీబాడీస్ అంటున్నాం. ఇక్కడ మనకి ప్రత్యేకంగా
సో జనరల్ గా మనకి చూడండి ఫ్రెండ్స్, ఇమ్యూనిటీ అంటేనే ప్రొటెక్షన్ ఫ్రమ్ ది డిసీజ్ కాజింగ్ ఏజెంట్. వాట్ ఈస్ ఇమ్యూనిటీ అంటే జస్ట్ మనం ఎలా డిఫైన్ చేసుకోవచ్చు, వ్యాధి కారకాల నుంచి రక్షణ కల్పించేటువంటి ప్రక్రియనే రోగ నిరోధకత అంటున్నాం క్లియర్. దానికోసం మన శరీరంలో ప్రత్యేకంగా మన శరీరానికి ఇమ్యూనిటీ కలిగించే దానికి మనకు ఒక వ్యవస్థనే పనిచేస్తుంది, ఒక ఆర్గాన్ సిస్టమ్, దాన్నే ఇమ్యూన్ సిస్టమ్ అంటున్నాం క్లియర్ గా మనం చూస్తే. రోగ నిరోధక వ్యవస్థ అంటున్నాం. ఓకే, ఆర్గాన్ సిస్టమ్ క్లియర్ గా మనం చూస్తే మన శరీరంలో ఇలాంటి ఆర్గాన్ సిస్టమ్స్, నెంబర్ ఆఫ్ ఆర్గాన్ సిస్టమ్స్ మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. హ్యూమన్ బాడీ, మానవుడి శరీరాన్ని మనం ఇమాజిన్ చేసుకుంటే అందులో భాగంగా డిఫరెంట్ ఆర్గాన్ సిస్టమ్స్ లైక్ నాడీ వ్యవస్థ అంటున్నాం, నర్వస్ సిస్టమ్ అంటున్నాం, ఎండోక్రైన్ సిస్టమ్, ఓకే, అంతఃస్రావ వ్యవస్థ, దాని నుంచి హార్మోన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంటాయి. డైజెస్టివ్ సిస్టమ్, మనకు ప్రత్యేకంగా దాని నుంచి మనకి డైజెషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది, జీర్ణ వ్యవస్థ అంటున్నాం ప్రత్యేకంగా. కార్డియోవాస్కులర్ సిస్టమ్, రక్త ప్రసరణ వ్యవస్థ, అందులో భాగంగా మనం హార్ట్, బ్లడ్ వెజల్స్ ఇలాంటివి మనం చూస్తున్నాం. స్కెలిటల్ సిస్టమ్, అస్థిపంజర వ్యవస్థ, అందులో భాగంగా మనం బోన్స్ అనేది మనం చూస్తున్నాం క్లియర్ గా మనం చూస్తే. బోన్స్, కార్టిలేజ్ ఇలాంటివన్నీ మనం కన్సిడర్ చేస్తున్నాం. రెస్పిరేటరీ సిస్టమ్, శ్వాసకోశ వ్యవస్థ అంటున్నాం. ఎక్స్క్రిటరీ సిస్టమ్, విసర్జన వ్యవస్థ అంటున్నాం. ఇలా ప్రతి దానికి, ప్రతి ప్రక్రియకు మన శరీరంలో ఒక రోల్ అంటూ, ఒక పాత్ర, ఒక ఫంక్షన్ అంటూ ఉంది. అలాగే మన శరీరంలో ఇమ్యూనిటీని కలిగించే దానికి కూడా ప్రత్యేకంగా మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది పనిచేస్తుంది. దీన్ని కూడా మనం ఇలానే ఇమాజిన్ చేసుకోవాలి. అక్కడ ఇంట్రొడక్షన్ టు ఇమ్యూనిటీ అన్నదంటే మొత్తం ఆ ఇమ్యూనిటీ గురించి అన్ని 360 డిగ్రీ 360 కోణంలో మిమ్మల్ని చూడమనే దాని అర్థం క్లియర్ మనం చూస్తే. పరిచయం చేసుకోమంటున్నాడు ఇమ్యూనిటీ, ఇంట్రొడక్షన్ టు ఇమ్యూన్ సిస్టమ్ అంటే దాన్ని జస్ట్ అర్థం చేసుకోమంటున్నాడు కంప్లీట్లీ. ఆ ఇమ్యూన్ సిస్టమ్ గురించి అర్థం అవుతేనే మనం డిసీజ్ గురించి చదువుతాం, వ్యాక్సిన్స్ గురించి మనం అర్థం చేసుకోగలుగుతాం క్లియర్ మనం చూస్తే. ఇప్పుడు వ్యాక్సిన్ గురించి మనకు అర్థం కావాలంటే దాని యొక్క పనితీరు గురించి మనం కొంతవరకు మనం అర్థం చేసుకోవాలంటే కొంతవరకు లోపల జరిగేటువంటి ఇంటర్నల్ గా ఇమ్యూన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో దాని గురించి మనం అధ్యయనం చేయాలి. రేపు ఉదయం ఇలా కూడా అడగొచ్చు క్వశ్చన్, వ్యాక్సిన్స్ డెవలప్ చేయడంలో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటాయి ఈ ప్రపంచంలో క్లియర్ మనం చూస్తే. ఈ టీకాలను అభివృద్ధి చేయడంలో ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంటూ ఉంటారు, అది కూడా క్వశ్చన్ కిందకి అడగొచ్చు మనం ఎగ్జామ్ లో క్లియర్లీ. అసలు ఈ వ్యాక్సిన్ ని డెవలప్ చేయాలంటే జనరల్ గా ఎలాంటి పరిశోధనలు జరుగుతాయి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంటల్ యాక్టివిటీ, పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమం అనేది ఏ విధంగా ఉంటుంది వ్యాక్సిన్ మనం తయారు చేయాలంటే. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం వాటిని బాగా చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ డైమెన్షన్ లో కూడా మిమ్మల్ని ఎగ్జామ్ లో అడిగేదానికి స్కోప్ ఉంది క్లియర్. ఓకే, ఇవన్నీ మనం తెలుసుకునే అందరూ ఒకసారి బ్రీఫ్ గా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇలా మన శరీరంలో ఒక డిజైన్ అనేది మనం చూస్తే సెల్స్, ఓకే, మనకి బయాలజీలో ఈ సెల్ అనేది బేసిక్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ యూనిట్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అనొచ్చు. జీవి యొక్క క్రియాత్మక మరియు నిర్మాణాత్మక ప్రమాణం అనొచ్చు. ఇలాంటి సెల్స్ అన్ని కలిసి మన శరీరంలో కణజాలాలు ఏర్పాటు చేస్తూ ఉంటాయి. వాటినే మనం టిష్యూస్ అనొచ్చు. టిష్యూ అంటే కణజాలం అంటే ఏం లేదు, దట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్ హ్యావింగ్ ద సేమ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. ఒక కణ సమూహం ఒకే రకమైనటువంటి నిర్మాణం మరియు విధులతో కూడుకున్నటువంటి కణాల యొక్క సమూహాన్ని కణజాలం అనేటువంటి పదంతో మనం ఇండికేట్ చేయొచ్చు. తర్వాత ఇలా అంటున్నాం ఆర్గాన్. ఓకే, ఆర్గాన్ ఒక అవయవం అంటేనే మనం ఎలా ఇమాజిన్ చేసుకోవాలి, అందులో ఇలాంటి సెల్స్ ఉండొచ్చు, టిష్యూస్ ఉండొచ్చు, ఇలాంటి రకరకాల కణాలు మరియు కణజాలాలతో ఏర్పడుకుందే ఒక అవయవం ఆర్గాన్ అనొచ్చు. ఇలాంటి ఆర్గాన్స్ అన్నిటికీ ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ ఉండాలి, వాటికంటూ ఒక స్పెసిఫిక్ ఫంక్షన్, ఒక పాత్ర ఉండాలి మన శరీరంలో. ఇప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ అంటే మనకి అక్కడ పనిచేసేటువంటి, ఓకే, అక్కడ పనిచేసేటువంటి ప్రతి ఆర్గాన్ దాని మెయిన్ థీమ్ ఏంటి, దాని మెయిన్ గోల్ ఏంటి, మన ఫుడ్ ని డైజెషన్ చేయడం. కార్డియోవాస్కులర్ సిస్టమ్, బ్లడ్ అంటున్నాం, బ్లడ్ వెజల్స్ అంటున్నాం, హార్ట్ అంటున్నాం, అవన్నీ ఒక ఫంక్షన్ లో ఉన్నాయి. మన 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 దేహానికి కావాల్సినటువంటి మొత్తం ఆక్సిజన్ అనేది సప్లై చేయాలి. ఇండైరెక్ట్ గా మనం చూస్తే ఆక్సిజన్ ని సప్లై చేయాలి, మన శరీరంలో ఉన్నటువంటి మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ ని క్యారీ చేయాలంటే ఈ పని చేస్తున్నాయి ఇండైరెక్ట్ గా మనం చూస్తే. సో ఎందుకంటే రక్తం ద్వారానే ఆక్సిజన్ అనేది క్యారీ అవుతుంటుంది, రక్తం ద్వారానే మన శరీరానికి అవసరమైనటువంటి మనకి మినరల్స్ కానీ న్యూట్రియంట్స్ కానీ సప్లై అవుతుంటాయి. ఇలా జరగాలంటే ఒక వ్యవస్థ పనిచేస్తుంది, దాన్నే కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటున్నాం. సిమిలర్లీ మన శరీరానికి రక్షణ కలిగించాలంటే పర్టికులర్ గా ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దానికోసం పనిచేసేటువంటి ఆర్గాన్స్ గురించి మనల్ని క్వశ్చన్ కిందికి అడగచ్చు, సెల్స్ గురించి క్వశ్చన్ కిందికి అడగచ్చు. అందులో ఈ ఇమ్యూన్ సిస్టమ్ కోసం పనిచేసేటువంటి కొన్ని రకాల అణువులు, మాలిక్యూల్స్, సబ్స్టెన్సెస్, వాటిని మనల్ని క్వశ్చన్ కిందికి అడగచ్చు. ఎక్కడి నుంచైనా మనల్ని క్వశ్చన్స్ అనేది డిజైన్ చేసేదానికి స్కోప్ ఉంది అనేది మీరు గమనించాలి.
ఇది ఏది బట్టి కొట్టేదానికి ట్రై చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ మనం కొంతవరకు చాలా మంది ఏం చేస్తుంటారు అంటే క్వశ్చన్ టు ఆన్సర్ అనేది అది అలా బట్టి కొడుతూ ఉంటారు. ఇప్పుడు అలా రావట్లేదు. ఓకే, క్వశ్చన్ టు ఆన్సర్ ఫార్మాట్ లో మనం బట్టి కొట్టేదానికి ట్రై చేస్తే మాత్రం ఇప్పుడున్నటువంటి ప్యాటర్న్ కి మనం అడాప్ట్ అవ్వలేం. వాళ్ళు ఏ విధంగా కన్వర్ట్ చేసి ఇచ్చినా ఎలా ఇచ్చినా కూడా మన దగ్గర ఏదో ఒక సమాధానం అనేది బెటర్ గా మనం రాయాలి. పక్క వాళ్ళతో కంపేర్ చేస్తే మనం కొంతవరకు బెటర్ గా రాయాలంటే మనకి ఆ సబ్జెక్ట్ పైన కంప్లీట్ అవగాహన ఉండాలి. అది ఇదేనే కాదు, నేను ఫస్ట్ సెక్షన్ కూడా మీకు అలానే చెప్పింటా. ఫస్ట్ సెక్షన్ అయినా సెకండ్ సెక్షన్ అయినా దానిపైన మనం దాని ప్రాథమిక అంశాల పైన పట్టు సాధించడంతో పాటు కొంత ఇంటర్లింకింగ్ చేసుకోగలగాలి. ఆ సబ్జెక్ట్ ని కొంత ఇంటర్లింకింగ్ చేసుకుంటూ మళ్ళీ దాన్ని కొంత కరెంట్ ఇష్యూస్ తో మనం లింక్ చేయగలిగితే చాలా, అంతే. మన ప్రిపరేషన్ అక్కడే మనకి 80% ప్రిపరేషన్ అయిపోయినట్లు క్లియర్లీ. సో ఈ వేలో కొంత మనం గనక సబ్జెక్ట్ ని సింప్లిఫై చేసుకోగలిగితే మన ఆన్సర్స్ న్యాచురల్ గానే మనం కొన్ని వాల్యుబుల్ పాయింట్స్ అనేది మనం రాస్తూ ఉంటాం. ఇక్కడ బట్టి కొట్టేదానికి ట్రై చేస్తే మాత్రం ఇప్పుడున్నటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో మాత్రం ఖచ్చితంగా మనం ఇబ్బంది పడతాం ఫ్రెండ్స్. ఒక 10 సంవత్సరాల కిందట ఉన్నటువంటి గ్రూప్ 1 ప్యాటర్న్ వేరే, ఇప్పుడు ఉండేటువంటి గ్రూప్ 1 ప్యాటర్న్ అనేది వేరే అనేది మీరు గమనించాలి. అది ప్రిలిమ్స్ లోనే మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఈ మధ్య జరిగినటువంటి ఏపీలో జరిగినటువంటి ఎగ్జామినేషన్స్ అనుకోండి, లేదా తెలంగాణలో జరిగినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ అనుకోండి, ఒక డ్రాస్టిక్ చేంజ్ అనేది ఉంది. కాబట్టి కాలానికి అనుగుణంగా మన మైండ్ సెట్ కూడా మార్చుకోవాలి. ఇదిగా దీని గురించి మనం ఆల్రెడీ అనుకున్నాం కదా ఇందాక, అసలు యాంటీజెన్ అంటే ఏంటి, యాంటీబాడీస్ అంటే ఏంటి అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. యాంటీజెన్ అంటే ఒక వ్యాధి కారకం, దీన్ని తెలుగులో అయితే ఇలా అనుకోవచ్చు, వ్యాధి కారకం. యాంటీజెన్ ని మనం అర్థం చేసుకోవాలంటే ఇది దీంట్లో మనకి ప్యాథోజెన్స్ ఉంటాయి. ప్యాథోజెన్స్ అంటే వ్యాధికారక సూక్ష్మజీవులు. అది బ్యాక్టీరియా అయిండొచ్చు, వైరస్ అయిండొచ్చు, మనం ఇందాక అనుకున్న ఫంగస్ అయిండొచ్చు, ప్రోటోజోన్స్ అయిండొచ్చు. అవన్నీ యాంటీజెన్స్ కిందకి మనం కన్సిడర్ చేయొచ్చు. ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్, పర్యావరణంలోకి విడుదలైనటువంటి కాలుష్యకాలు అయిండొచ్చు. అదేవిధంగా మనకు ప్రత్యేకంగా ఓకే కొన్ని రకాల టాక్సిన్స్, విషపూరిత పదార్థాలు అయిండొచ్చు. అవన్నీ యాంటీజెన్స్ కిందకి మనం కన్సిడర్ చేస్తున్నాం క్లియర్ మనం చూస్తే. నెక్స్ట్ యాంటీబాడీస్ అంటున్నాం. వీటిని ప్రతిరోధకాలు అని మనం చెప్పుకోవచ్చు. యాంటీబాడీస్ అంటేనే ఇవి ఇలా చెప్పుకోవచ్చు మనం, రసాయనికంగా ఇవి వై షేప్డ్, వై ఆకారంలో ఉండేటువంటి ప్రోటీన్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, వై ఆకారంలో ఉండేటువంటి ప్రోటీన్స్ అంటున్నాం క్లియర్ మనం చూస్తే. వై షేప్డ్ ప్రోటీన్స్ క్లియర్లీ. ఇక్కడ చూడండి మనకు ప్రత్యేకంగా ఇవి గినక మనం చూస్తే వీటిని ఇలా కూడా మనం చెప్పుకోవచ్చు అని చెప్పుకున్నాం. యాంటీబాడీస్ ని మనం ఎందుకంటే దీని గురించి ఎక్కడ డిస్కస్ చేసింటాం అంటే డిసీజ్ డయాగ్నోసిస్ గురించి చెప్పేటప్పుడు ప్రతి దగ్గర నేను సీరోలాజికల్ స్టడీస్ అంటున్నాం. సీరోలాజికల్ స్టడీస్ అంటే అక్కడ మీనింగ్ ఏం లేదు, మన శరీరంలో ఇలా యాంటీబాడీస్ అనేది ఐజీఎం యాంటీబాడీస్ అనేది రిలీజ్ అయిన తర్వాత వాటిని గుర్తించడం. సీరోలాజికల్ టెస్ట్ అంటే ఏదన్నా వ్యాధికారకం గనక మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు వెంటనే మన శరీరం స్పందించి ఇమ్యూన్ సిస్టమ్ ఐజీఎం యాంటీబాడీస్ ని తయారు చేస్తుంది. వాటిని డయాగ్నోసిస్ పర్పస్ కోసం మనం ఉపయోగించుకోవచ్చు, వాటిని ఐడెంటిఫై చేయొచ్చు ఈజీగా. ఓకే, ఇవి అందుకే వీటిని చూడండి, ఐజీ అంటే అక్కడ మీనింగ్ ఇమ్యూనోగ్లోబులిన్స్ అనొచ్చు. ఓకే, ఇమ్యూనోగ్లోబులిన్స్ క్లియర్లీ. ఇందులో భాగంగా మనం చూస్తే ఐజీఎం అంటున్నాం. ఓకే, ఐజీజీ, ఐజీఏ, ఐజీఈ, ఐజీడి అంటున్నాం. సో వీటికి ఉన్న ఇంపార్టెన్స్ ని నేను ఆల్రెడీ మీకు డీటెయిల్ గా డిస్కస్ చేసి పెట్టింటా. నో నీడ్ టు డిస్కస్ అగైన్ హియర్. ఐజీఎం అంటే ఒకసారి బ్రీఫ్ అనుకుంటే ఇన్ఫెక్షన్ నుంచి కొంత మనల్ని ప్రొటెక్షన్ కలిగించడానికి వెంటనే ఓకే ఇన్ఫెక్షన్ అనేది యాక్టివ్ గా ఉన్నప్పుడు మన శరీరంలో రిలీజ్ అయింటాయి. ఆఫ్టర్ రికవరీ తర్వాత మనకి రికవరీ అంటున్నాం క్లియర్ గా, కోలుకున్న తర్వాత ఫర్దర్ గా ఆ అంటువ్యాధి నుంచి మనకు రక్షణ కోసం ఈ ఐజీజీ అనేది మన బాడీలో రిలీజ్ అయింటాయి. ఇవి ఎక్కువగా స్రవణాలు, సిక్రీషన్స్ లైక్ టియర్స్, సలైవా, మదర్ నుంచి చైల్డ్ కి మూవ్ అయ్యేటువంటి మిల్క్, అలాంటి ఏరియాస్ లో ఐజీఏ యాంటీబాడీస్ అనేది మనం చూడొచ్చు. ఐజీఈ అనేది మనం చూస్తే ఇవి ప్రత్యేకంగా అలర్జిక్ టైంలో ఇవి రిలీజ్ అయ్యంటే, అలర్జిక్ టైంలో రిలీజ్ అయ్యంటే ప్రత్యేకంగా మనం చూస్తే అలర్జిక్ రియాక్షన్స్ టైంలో వీటికంటూ స్పెసిఫిక్ ఫంక్షన్ ని మనం డిఫైన్ చేయలేం. ఓకే, ఐజీడీ కంటూ ప్రత్యేకమైన పాత్ర అనేది మనం ఎగ్జాక్ట్ గా డిఫైన్ చేసడానికి కుదరదని మనం చెప్పుకోవచ్చు లేదా మనం చూస్తే.
సో ఎనీ యాంటీజెన్స్ కి యాంటీబాడీస్ కున్న డిఫరెన్స్ ఏంటంటే మనం క్లియర్ గా ఇలా డిఫైన్ చేసాం. క్లియర్ గా మనం చూస్తే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి కమింగ్ టు ది ఓకే వ్యాక్సిన్ అనేటువంటి పదాన్ని మనం ఇమాజిన్ చేసుకుంటే, సో వ్యాక్సిన్ ఈస్ ఏ బయోలాజికల్ ప్రిపరేషన్ okay, which contains live attenuated or weakened forms అనొచ్చు, killed forms వీటినే ఇన్యాక్టివేటెడ్ ఫార్మ్స్ అనొచ్చు, లేదా సబ్యూనిట్ ఫార్మ్స్ అనొచ్చు, లేదా మనం పర్టికులర్ గా ఇమాజిన్ చేసుకుంటే ఓకే సబ్యూనిట్ ఫార్మ్స్ అంటున్నాం, టాక్సాయిడ్ ఫార్మ్స్ అనొచ్చు, టాక్సాయిడ్ రూపాలు అంటున్నాం. క్లియర్ గా మనం చూస్తే ఇవన్నీ జనరల్ గా మనం చూసేదానికి ఎలా కనిపిస్తాయంటే కొంత ట్రెడిషనల్ వ్యాక్సిన్స్ కిందకి మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. క్లియర్ గా మనం చూస్తే వీటి గురించి డీటెయిల్ గా మనం చూస్తాం అఫ్ కోర్స్. ఓకే, ట్రెడిషనల్ వ్యాక్సిన్స్ అంటున్నాం. తర్వాత ఇక్కడ ఆధునిక టీకాలు. ఓకే, వ్యాక్సిన్స్ లోనే మోడర్న్ వ్యాక్సిన్స్ పర్స్పెక్టివ్ లో మనం చూస్తే అఫ్ కోర్స్ ఈ ఆర్డిఎన్ఏ టెక్నాలజీని బేస్ చేసుకొని రిలీజ్ చేసేటువంటి వ్యాక్సిన్స్, డిఎన్ఏని ఉపయోగించుకొని మనం చూసేటువంటి వ్యాక్సిన్స్, అదేవిధంగా మనకి ఎంఆర్ఎన్ఏను ఉపయోగించి డిజైన్ చేసినటువంటి వ్యాక్సిన్స్, వైరల్ వెక్టార్ వ్యాక్సిన్స్ అంటున్నాం. క్లియర్ గా మనం చూస్తే ఇందాకే మనం అనుకున్నాం వీటిని మనం మోడర్న్ వ్యాక్సిన్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. వీటి గురించి డీటెయిల్ గా మనం చూస్తాం ఆఫ్ కోర్స్. ఓకే, ఇక్కడ చూడండి వ్యాక్సిన్ ని మనం డిఫైన్ చేయాలంటే ఎప్పుడన్నా దీని నిర్వచనం గనక మనం రాయాలనుకుంటే ఈ పదాలను మీరు యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. వ్యాక్సిన్ ఇస్ ఏ బయోలాజికల్ ప్రిపరేషన్ విచ్ కంటైన్స్ అని స్టార్ట్ చేస్తూ అందులో ఇది ఒక జీవ పదార్థం, సూక్ష్మజీవికి సంబంధించిన జీవ సంబంధిత పదార్థం. ఇందులో భాగంగా ఓకే బలహీనంగా వెంచిన వాటినే లైవ్ అటెన్యూయేటెడ్ అనొచ్చు, లేదా క్రియారహితంగా వెంచిన వాటినే మనం కిల్డ్ ఫార్మ్స్ అనొచ్చు, లేదా వాటికి సంబంధించిన ప్రోటీన్ భాగం వాటినే సబ్ యూనిట్ ఫార్మ్స్ అనొచ్చు, వాటికి సంబంధించిన ఆ సూక్ష్మజీవులకు సంబంధించిన కొన్ని విషపూరిత పదార్థాలను దాన్నే మనం ఇలా టాక్సాయిడ్ రూపాలు అనొచ్చు. ఇవన్నీ జనరల్ గా ఓకే, లేదా సూక్ష్మజీవికి సంబంధించిన ఈ జన్యు పదార్థాలను ఇలా మనం ప్రయోగించినట్టయితే ఏదైనా దాన్ని మనం వ్యాక్సిన్ టీకా అని మనం చెప్పుకోవాలి. క్లియర్ మనం చూస్తే ఓకే దాని డెఫినేషన్ గురించి మనం ప్రతి ఒక్కరు ఈ విధంగా ఈ వ్యాక్సిన్స్ లో ప్రస్తుతం వాటి యొక్క పనితీరు ఉత్పత్తి ఆధారంగా మనం వీటిని ఇలా డిఫైన్ చేస్తున్నాం. ప్రత్యేకంగా ట్రెడిషనల్ వ్యాక్సిన్స్ అంటున్నాం, మోడర్న్ వ్యాక్సిన్స్ అంటున్నాం. ప్రత్యేకంగా మనం చూస్తే ట్రెడిషనల్ వ్యాక్సిన్స్ అంటే అది, మోడర్న్ వ్యాక్సిన్స్ అంటే ఇది. ఓకే, ఇక్కడ చూడండి మనకి దీని ద్వారా ఇంకొక పాయింట్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. దీని ద్వారా వచ్చేటువంటి ఓకే వ్యాధి నిరోధకత అనేది ఎలా ఉంటుందంటే ఆర్టిఫిషియల్లీ అక్వైర్డ్ యాక్టివ్ ఇమ్యూనిటీ అని మనం చెప్పవచ్చు. ఓకే, ఓకే కృత్రిమంగా తెలుగులో ఇలా మీరు రాయొచ్చు, కృత్రిమంగా ఏర్పాటు చేసుకున్న క్రియాశీలమైన రోగ నిరోధకత. సో దీన్ని ఇంగ్లీష్ అయితే ఇలా ఆర్టిఫిషియల్లీ అక్వైర్డ్ యాక్టివ్ ఇమ్యూనిటీ అని మనం చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైనా వ్యాక్సిన్ గురించి మనం డిఫైన్ చెయ్యాలంటే ఈ విధమైన భావనని ఓకే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. డిఫైన్ వ్యాక్సిన్ అంటే మనం ఇది రాయాలి ఎగ్జాక్ట్. ఓకే, సో వ్యాక్సిన్ అంటే డెఫినేషన్ అంటే ఇది ఒక బయోలాజికల్ ప్రిపరేషన్, ఇందులో భాగంగా ఏదైనా ఉండొచ్చు, ఇలాంటి రూపాలు ఉండొచ్చు, ఆర్ఆర్ అని పెడుతున్నాను నేను ఇక్కడ, ఇలా ఉండొచ్చు. క్లియర్ గా ఎనీ పాసిబిలిటీస్ క్లియర్ గా. ఓకే, ఈ వ్యాక్సిన్ ద్వారా మనకు వచ్చేటువంటి రోగ నిరోధకతని ఆర్టిఫిషియల్ కృత్రిమ రోగ నిరోధకత అంటున్నాం. దీన్నే ఎగ్జాక్ట్ గా మనం ఇలా మెడికల్ టర్మ్స్ లో మనం చెప్పాలంటే ఓకే కృత్రిమంగా ఏర్పాటు చేసుకున్న క్రియాశీలమైన రోగ నిరోధకత అంటున్నాం. దీన్నే ఆర్టిఫిషియల్లీ అక్వైర్డ్ యాక్టివ్ ఇమ్యూనిటీ అనేటువంటి పేరుతో మనం చెప్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి కొంత
వ్యాక్సిన్ గురించి తెలుసుకోవాల్సిన ప్రాథమిక అంశాలు. సో ఈ క్లాస్ లో భాగంగా మనం ఓకే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే మనం ఏంటో చూసాం కంప్లీట్లీ. అదేవిధంగా కొంత మనకి ఇంట్రడక్షన్ అనేది కొంతవరకు నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం నెక్స్ట్ క్లాస్ నుంచి ఏం చేస్తామంటే కంప్లీట్ గా ఇమ్యూన్ సిస్టమ్ ని ఇలానే మనం ఎగ్జామిన్ చేస్తూ స్పెషల్ ఫోకస్ మన యొక్క ప్రత్యేకంగా స్పెషల్ ఫోకస్ దేనికి ఇవ్వడం జరుగుతుందంటే వ్యాక్సిన్స్ కి మనం కేటాయించడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. థ్యాంక్ యూ.